నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. దిస్ ఇస్ సహస్ర. ప్రస్తుతం మనం హైదరాబాద్ మైత్రివనం మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ ఒకప్పుడు మీరు చూస్తూనే ఉంటారు, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర భిక్షాటన చేసినటువంటి చేతులే ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ ని కంట్రోల్ చేస్తున్నారు. మీరు చూస్తూనే ఉన్నారు, చూస్తారు కదండి. సిగ్నల్స్ దగ్గర వాళ్ళు చేతులు చాపిన రోజులే ఇప్పుడు అవే చేతులు ఇప్పుడు వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తున్నాయి. ఇంతమందికి ట్రాఫిక్ వాళ్ళకి మార్గదర్శకంగా నిలబడ్డారు. సో ఇప్పుడు వీళ్ళు ఈ విధుల్లోకి రావడానికి గల కారణాలు, వచ్చిన తర్వాత వీళ్ళ ఫీలింగ్స్, అలాగే రావడానికి ప్రాసెస్, ఇదంతా కూడా మాట్లాడదాం. సో మనతో పాటు వరలక్ష్మి గారు ఉన్నారు. మహాలక్ష్మి గారు ఒక ట్రాన్స్ ఉమెన్. సో ఒకప్పుడు కూరగాయలు అమ్మేవారంట. కూరగాయలు అమ్మినప్పుడు తను పడ్డ కష్టం, రోజుకి 500 కోసం ఎంతో కష్టపడిన ఆవిడ ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఉద్యోగిగా గవర్నమెంట్ జీవితాన్ని ఎత్తుకుంటున్నారు. దీనికి ఎంతో సంతోషంగా ఉన్నానని కూడా చెప్తున్నారు. మరి ఇంకా ఆవిడ కొన్ని ఇబ్బందులు కూడా పడ్డారు. ఒక ట్రాన్స్ఫర్ ఉన్నప్పుడు వివక్ష కూడా ఎదుర్కోవడం జరిగింది. వాళ్ళకి రూమ్లు కూడా కిరాయిలు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడ్డారు. సో అవన్నీ ఆవిడ బాధలన్నీ కూడా ఆవిడ మాటల్లో తెలుసుకుందాం. సో ఆవిడ ఒకసారి పలకరించేద్దాం. బట్ షీఈస్ బిజీ అనమాట. సిగ్నల్ దగ్గర చూస్తూనే ఉన్నారు కదా. సో రోజుకి ఎంతో మంది వాహనాలు ఇష్టానుసారంగా నడుపుతా ఉంటారు. వాళ్ళందరినీ కంట్రోల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. దానికి తగ్గట్టు పర్సనాలిటీ, క్వాలిఫికేషన్, కమాండింగ్ రూల్స్ అవన్నీ కూడా తెలిసి ఉండాలి. సో అలా తెలిసి ఉండాలి కాబట్టి వీళ్ళకి జనరల్ గా తెలియదు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది. గోషామహల్ దగ్గర ట్రైనింగ్ సెంటర్ పెట్టింది. దాదాపుగా 100 మందిని సెలక్షన్స్ తీసుకున్నారు. 100 మందిలో కేవలం 45 మంది మాత్రమే సెలెక్ట్ అయ్యారు. ఈ 45 మందిలో విధుల్లోకి కేవలం 39 మంది విధుల్లోకి హైదరాబాద్ ట్రాఫిక్ మెయిన్ సిగ్నల్స్ లో రావడం జరిగింది. సో ఇంత 100 మందిలో వీళ్ళు మాత్రమే ఎలా సెలెక్ట్ అయ్యారు, వీళ్ళని ఏ విధంగా సెలెక్ట్ చేయడం జరిగింది, వీళ్ళ అర్హత ఏంటి, వీళ్ళకి సెలక్షన్ ప్రాసెస్ కూడా ఏ విధంగా జరిగింది అని కూడా చూద్దాం. అంతేకాకుండా వచ్చిన తర్వాత కొంతమంది మానేయడం జరిగింది. అంటే జాబ్ చాలా మందికి గవర్నమెంట్ జాబ్ రావడం అంత ఈజీ కాదు, కానీ కొంతమందికి వచ్చింది. కానీ వచ్చినా కూడా కొంతమంది మానేశారంట. మరి ఎందుకు మానేశారు ఆ విషయాలు కూడా కనుక్కుందాం. అంతేకాకుండా ఇప్పుడున్న ఈ 39 మంది వీళ్ళంతా కూడా సేమ్ కమ్యూనిటీ అంట. మరి ఈ కమ్యూనిటీలో వీళ్ళకి వచ్చిన తర్వాత ఎలాంటి హ్యాపీనెస్ ఉంది, ఎలాంటివన్నీ కూడా మాట్లాడదాం. సో మహాలక్ష్మి గారు ఉన్నారు, ఆవిడ అడుగుదాం. నమస్తే అండి. నమస్తే మేడం. ముందుగా మీకు హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ మేడం. అండ్ మీ విషయం మీకు కూడా సేమ్ మేడం. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ మహాలక్ష్మి గారు. సో మీరు ఒకప్పుడు కూరగాయలు అమ్మి సో ఎంతో కష్టపడిన రోజులు చూస్తూనే ఉన్నాం. సో ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఉద్యోగిగా ఈ స్థాయికి నిలబడ్డారు. సో ఇంత కష్టపడ్డారు కాబట్టి ఎట్లా ఈ జర్నీ ఎట్లా ఉంది మీకు అసలు? నా యొక్క సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు సార్. నమస్కారం రేవంత్ రెడ్డి సార్ గారికి. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ నుంచి ఇన్ని ప్రభుత్వాలు, టిఆర్ఎస్ ఇప్పుడు మాక్సిమం 10 సంవత్సరాలు ఉన్నది టిఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ సార్ గారు, కానీ ట్రాన్స్జెండర్స్ కి ముందు తేలేకపోయారు. ఇప్పుడు అదే సీఎం రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక ట్రాన్స్జెండర్స్ కి వాళ్ళు కూడా మనోళ్ళే కదా, వాళ్ళు కూడా మన మనసులే కదా, వాళ్ళు పుట్టడం తప్పు కాదు కదా, దేవుడు సృష్టిన జన్మ కదా. అలాగని సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు మమ్మల్ని ఒక స్థాయికి తెచ్చారు. చిన్న జాబ్ ఇచ్చిండు. అది ఒక సంతోషమైన విషయం. ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ కి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మాకు ట్రాన్స్ కమ్యూనిటీకి మెయిన్ పాయింట్ అసలు ఎవరేం చేయలేదు, ఏ ప్రభుత్వం ఏం చేయలేదు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఉన్నా కానీ సీఎం రేవంత్ రెడ్డి సార్ చేసిన పని చాలా మంచిది, చాలా సంతోషమైన విషయం. సీఎం రేవంత్ రెడ్డి సార్కి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి గారు ఇంతకు ముందు ఇలాంటి ఇనిషియేషన్ వేరే రాష్ట్రంలో ఎక్కడా లేదు, మనమే తీసుకుంటున్నామని ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు చెప్పండి, మీరు కమ్యూనిటీలో ఉన్నారు కాబట్టి, సో గవర్నమెంట్ నుంచి ఇలాంటి నిర్ణయం ఏదైనా మీ వాళ్ళు ఇంతకు ముందు ఎప్పుడైనా ఏదైనా రాష్ట్రంలో చూసారా? ఎక్కడ ఏ రాష్ట్రంలో చూడలేదు. గవర్నమెంట్ ఏ రాష్ట్రంలో, కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, ఏపీ కానీ, ఎక్కడ తమిళనాడు కానీ, అట్లా ఎక్కడ ఏ ఏరియాలలో ఏ స్టేట్లలో చూడలేదు. ఫస్ట్ టైం మన తెలంగాణలో ఇవ్వడం చాలా సంతోషమైన విషయం. ఇదే కాకుండా అన్ని స్టేట్లలో ఇవ్వాలి అని నేను నా తరపు నుంచి కోరుకుంటున్నాను. సో ఇంకా ఎట్లా ఉందండి, మీరు ఎప్పుడైతే ఈ జాబ్ లోకి ఎక్కారో దాదాపు 10 రోజుల 15 రోజులైంది? 15 రోజులు అవుతుంది మేడం. 15 రోజుల నుంచి వర్క్ చేస్తున్నారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ ఫీలింగ్? మా ఫీలింగ్ అయితే సో హ్యాపీ మేడం. ఎందుకంటే సిగ్నల్ దగ్గర మేము భిక్షాటన చేసుకునే వాళ్ళము. అదే సిగ్నల్స్ కి మేము కంట్రోల్ చేయడం, మేము మెయింటెనెన్స్ చేయడం మాకు సంతోషమైన విషయం. అసలు నేనైతే ఊహించుకోలేదు. మెయిన్ పాయింట్ ఈ సిగ్నల్ దగ్గర నేను ట్రాఫిక్ పిఎస్ యూనిఫామ్ వేసుకొని నేను జాబ్ చేస్తానా అని. కానీ ఆ స్థాయి మాకు వచ్చింది.
మేము జాబ్ చేసుకుంటే మాకు కూడా మంచి గౌరవం ఉంది, సంతోషమైన విషయం, చాలా బాగుంది. సో మీకు ఎట్లా ఉండేది ఇంతకు ముందు ఈ జాబ్ రాకముందు మీ కమ్యూనిటీలో మీరు ఏం చేసేవాళ్ళు అది ఒకసారి చెప్తారా? ఈ జాబ్ రాకముందు మేడం మేము ఉండడానికి రెంట్ ఇల్లులు అడిగితే కూడా మాకు కిరాయికి ఇల్లులు ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే ట్యూలైట్ ఉండి కూడా అమ్మ రూమ్స్ లేవమ్మా, పొద్దుగలు వచ్చారు అడ్వాన్స్ ఇచ్చిపోయారని చెప్పేవాళ్ళు. మేము ఒక 2000 ఎక్కువనే ఇస్తామంటే కూడా మాకు రూమ్స్ ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు మాకు జాబ్స్ వచ్చినాయి కదా, అందరికీ హ్యాపీ. ఇంకా మేము ఉన్న గల్లీలలో, మేము ఉన్న ఊర్లలో కూడా, నేను సురారంలో ఉంటాను, ఇప్పుడు చాలా మంది మంచి రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఎందుకంటే ఆమె ట్రాఫిక్ కానిస్టేబుల్ అని మంచి రెస్పెక్ట్ ఇస్తున్నారు, చాలా బాగుంది. ఇంతకుముందు వీళ్ళ ట్రాన్స్జెండర్స్ అమ్మో వీళ్ళు హల్చల్ చేస్తారు, వీళ్ళు లొల్లిలు చేస్తారు అని అనేవాళ్ళు. ఇప్పుడు మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చేసరికి మీకు ఇప్పుడు రెస్పెక్ట్ ఇస్తుందా సొసైటీలో? సొసైటీలో రెస్పెక్ట్ ఉంది కానీ ఇంకా పెరగాలి, మన రెస్పెక్ట్ ఇంకా మంచిగా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇస్తున్నారు, ఒక 100%లో ఒక 30% రెస్పెక్ట్ ఇస్తున్నారు, కానీ మంచిగా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇంకా మా వాళ్ళు కూడా మంచిగా చూస్తారు. అదే ఒక ట్రాన్స్జెండర్స్ వాళ్ళు ఇప్పుడు ముంగట ఒక వ్యక్తి గృహప్రవేశం చేస్తున్నారంటే ట్రాన్స్జెండర్స్ కి పిలిపించుకొని మరి ట్రాన్స్జెండర్స్ వాళ్ళతోని మా ట్రాన్స్జెండర్స్ తోని వాళ్ళు దిష్టిలు తీయించుకుంటారు. వాళ్ళకి పిల్లలు పుట్టకపోతే మా ట్రాన్స్జెండర్ దగ్గర వచ్చి మాతోని దువ్వా తీసుకుంటారు. మరి అన్నిట్లల్లో కూడా మాకు అలాగే ముందు నడిపేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవును, మీరు అన్నట్టు కూడా ఏదైనా దిష్టి తీయాలన్నా ఏమైనా షాప్ ఓపెనింగ్స్ అయినా కానీ ఎలాంటి దాంట్లో మీ బ్లెస్సింగ్స్ కావాలని మీ దగ్గరికి వస్తున్న జనాలే మళ్ళీ కొన్ని వాటిలో మిమ్మల్ని దూరం పెట్టడానికి ఏంటి రీజన్? అంటే కొన్ని సందర్భాల్లో మీరు కూడా అలాంటి సిచ్యువేషన్ తెచ్చుకున్నారు కదా, అంటే కొంత ఆ, దారుణమైన సిచ్యువేషన్స్ మీరు కూడా ఇవ్వడం వల్లనే మిమ్మల్ని చాలా మంది చూసి భయపడడం కానీ మీకు వివక్ష చూపించడం కానీ జరుగుతుంది. దీనికి ఒప్పుకుంటారా? అంటే కొంతమంది నకిలీ వాళ్ళు ఉంటారు, ట్రాన్స్జెండర్స్ అని వాళ్ళకి అన్నారు, కానీ వాళ్ళు అంటారు ట్రాన్స్జెండర్స్ ఏమేమని. వాళ్ళకు బుడిజంగాలో వాళ్ళు వేషాలు వేసుకొని వస్తారు. వాళ్ళకి పెండ్లి అయిపోతుంది, పెండ్లం పిల్లలు అందరూ ఉంటారు. అలాంటి వాళ్ళు నకిలీ వాళ్ళు వేషాలు వేసుకొని వచ్చి వల్ల మేము బ్లేమ్ అవుతున్నాం. కానీ మేము అసలైన తప్పు ఎవరు చేస్తారో వాళ్ళకి పట్టుకోరు వీళ్ళు. తప్పు చేయని వాళ్ళకి మాలాంటి వాళ్ళకి పట్టుకొని మాకు చెప్తే మేమేం మా ట్రాన్స్ కమ్యూనిటీ ఏమైపోవాలి? అంటే ఇప్పుడు మీలాగా వేషాలు వేసుకొచ్చిన వాడడం వల్ల మీకు చెడ్డ పేరు వచ్చిందంటారా? ఇప్పుడు నార్మల్ గా వాళ్ళ కింద లొంగి ఉండదు, లొంగి మీద చీర చుట్టుకొని వచ్చి కలెక్షన్ వచ్చి ఆడుకొని వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళ వల్ల మా ట్రాన్స్ కమ్యూనిటీ పేరు బ్యాడ్ వస్తుంది. ఇప్పుడు గత కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు మా ట్రాన్స్జెండర్స్. అసలు ఎక్కడ పోయినా ఏ ఇబ్బంది ఉండదు, ఎక్కడ పోయినా కానీ కూడా మంచి దండం పెట్టి మంచి రెస్పెక్ట్ తోని తీసుకొని వస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు పోయి హంగామా చేసి హల్చల్ చేసి తీసుకుంటారు. వీళ్ళ వల్ల మా పేరు ఖరాబ్, మా కమ్యూనిటీ పేరు ఖరాబు. మీరు భిక్షాటన కాకుండా కూరగాయలు కూడా అమ్మేవారు కదా, ఆ, ఇంకా ఎలాంటి పనులు చేసేవారు అప్పట్లో? భిక్షాటన కాకుండా నేను కూరగాయలు మార్కెట్లలో కూరగాయలు అమ్మేది, ఇంటికాడ ఉండేది, గృహ ప్రవేశాలకు వెళ్ళేది, షాప్ ఓపెనింగ్ కి వెళ్ళేది, బోనాలకి వెళ్ళేది. బోనాలు అంటే ఇప్పుడు ఏమైనా పండుగలు ఉన్న వాటిలో కూడా మీరు వేషధారణ వేసుకొని అక్కడ పూజ అట్లా ఉంటుందా? వేషధారణం ఏముండదు మేడం. బోనాలు అంటే నేను జోగిని, నా పేరు మహాలక్ష్మి, నాకు జోగిని అంటారు మిమ్మల్ని? జోగిని అంటారు. నాకు దుర్గమ్మ వస్తుంది కాబట్టి పండగ ఉంటే నాకు పిలుస్తారు, పోయి నేను పండగ చేస్తాను. ఇప్పుడు జోగినీలకి, ట్రాన్స్ ఉమెన్స్ కి, ఇంకా ట్రాన్స్జెండర్స్ కి, ఇంకొంతమంది హిజ్రాలకి, వీళ్ళందరూ ఒకటే కమ్యూనిటీ అనండి, వీళ్ళందరూ వేరు అండి అసలు? ట్రాన్స్జెండర్స్, హిజడాస్, ట్రాన్స్ మెన్స్ అంతా ఒకటే. ట్రాన్స్ ఉమెన్ వేరు, ట్రాన్స్ ఉమెన్ వేరు, మళ్ళీ ట్రాన్స్ మెన్ వేరు. మేము ట్రాన్స్ ఉమెన్స్, ట్రాన్స్ మెన్ వేరు. అంటే ఆ ఆడపిల్ల నుంచి అబ్బాయిగా మారుతున్నారు కాబట్టి వాళ్ళకి ట్రాన్స్ మెన్ అంటారు. వాళ్ళు మీ కమ్యూనిటీ కాదు? మా కమ్యూనిటీ కాదు వాళ్ళు. సో ఈ జోగినిలో అంటే మళ్ళీ మీ కమ్యూనిటీనే? అంటే జోగిని కమ్యూనిటీ వేరు ఉంటుంది మేడం. ఆ జోగిని కమ్యూనిటీలో నేను ఉన్నాను. మా గురు బాబులాల్ నాయక్ కవాడిగూడలో ఉంటాడు. ఇక్కడ నెక్లెస్ రోడ్ లో కూడా ఒక ఆవిడ ఉంటది కదా జోగిని, నెక్లెస్ రోడ్ ఒక టెంపుల్ దగ్గర ఉంటది కదా, జోగిని సంజయ్ అని ఒక ఆవిడ ఉంటారు, ఇంకా కొంతమంది ఉంటారు కదా. సో వీళ్ళందరూ కూడా మీకు లాగానే మీ దాంట్లోనే కలుస్తారా? కలవరు. జోగిని వేరు, ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ వేరు. ఇప్పుడు మీ అందరికి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు అని చెప్పేసి ఎవరు ఇన్స్టేట్ చేశారు ఇలా
ఇక్కడికి వచ్చి మీరు వర్క్ చేసుకోండి, వెళ్ళండి, అప్లై చేయండి అని మీకు ఎవరు ప్రోత్సహించారు? ఇప్పుడు నేను ఆ రోజు షాపింగ్ కి వెళ్ళాను. ఎక్కడికంటే అలియాబాద్ కి వెళ్ళాను. షాపింగ్ వెళ్తే మాకు 5:30కి తెలిసింది ఇట్లా జాబ్స్ ఇస్తున్నారు మన ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకు, చదువుకున్న వాళ్ళకంటే ఓకే డన్ అని ఏంటని మాకు ఫామ్ పంపించారు. ఆ ఫామ్ జిరాక్స్ తెప్పించుకొని ఫామ్ ఫిల్అప్ చేసి మా జాస్మిన్ మేడంకి పంపించాం. మా మేడం ఏమో సార్ వాళ్ళకి పంపించింది. తెల్లారి ఈవెంట్కి వచ్చాము. అందులో 800 మీటర్స్ రన్నింగ్, 100 మీటర్స్ రన్నింగ్ అండ్ లాంగ్ జంప్, షార్ట్ ఫుట్ ఉండే. ఇవన్నిట్లో క్వాలిఫికేషన్ అయినాక మెడికల్ క్వాలిఫికేషన్ అయినాము. దాని తర్వాత మాకు ఒక చిన్న ఎగ్జామ్ పెట్టారు. ఆ ఎగ్జామ్లో పాస్ అయ్యాము. దాని తర్వాత మాకు పోస్టింగ్ ఇచ్చారు. జాయిన్ అయినాము, డ్యూటీకి వస్తున్నాం. ఇక అందులో మాకైతే నేను ఫస్ట్ చెప్పడం మర్చిపోయినా, మా ఎస్ఆర్ నగర్ పిఎస్ మా సార్ వాళ్ళు, సిఐ సార్ కానీ, ఎస్ఐ సార్ కానీ, మా కానిస్టేబుల్ సార్స్ కానీ మాకు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, మంచిగా చూస్తున్నారు. మా పిఎస్ నుంచి మాకైతే చాలా మంచి గౌరవం, మంచి రెస్పెక్ట్ ఉంది. మాకైతే చాలా రెస్పెక్ట్ గా చూస్తారు మా సార్ వాళ్ళు. మాకు కూడా మంచి చాలా హ్యాపీ. మా సార్ వాళ్ళకు కూడా చాలా సంతోషం. మీకు ఇప్పుడు శాలరీ పరంగా అంటే ఇంకా కన్ఫర్మేషన్ లేదు కదా, ఓకేనా అండి? ఎట్లా ఎంత ఇచ్చినా ఏం ఇచ్చినా కూడా మీకు ఓకేనా? శాలరీ పరంగా అయితే మనకు హోమ్ గార్డ్ కి ఏ రకంగా ఇస్తారో మాకు కూడా అలాగే ఇస్తామని చెప్పారు. మరి హోమ్ గార్డ్కి వచ్చే శాలరీ మీకు వస్తుంది. ఎలాగో గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్ శాలరీ కాబట్టి మీకు బెనిఫిట్స్ కూడా ఉంటాయి, తర్వాత పెన్షన్స్ కూడా ఉంటాయి, తర్వాత అన్ని గవర్నమెంట్ సంబంధించిన ఫెసిలిటీస్ అన్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుందంటారా? అవును మేడం. చెప్పారు, మీకు కన్ఫర్మేషన్ చెప్తారా? అంటే ఇప్పుడు మాకు ఏం చెప్పారంటే హోమ్ గార్డ్ కి ఎంత వస్తుందో అంత ఇస్తామని చెప్పారు. ఇంకా మిగిలిన ఫెసిలిటీస్ గురించి ఇంకేం చెప్పలేదు. ఇంకా ఏం చెప్పలేదు. 6 నెలలు ఎంత ఎంత మంచిగా చేస్తారు, కరెక్ట్ పాయింట్ మీద వీళ్ళు జాబ్ చేస్తారా లేదా అని చూస్తారు. ఎవరైతే మంచిగా చేసుకొని పాయింట్ మీద ఎవరు బాగా మంచిగా చేసుకుంటారో వాళ్ళకి పర్మనెంట్ చేసేస్తారు. సో మొత్తానికి అయితే మీకు ఇప్పుడు ఉదయం నుంచి 8 గంటల నుంచి 2 గంటల వరకు కాబట్టి, సో తర్వాత 2 గంటల తర్వాత అంతా కూడా మీరు ఇంటికి వెళ్ళి రిలాక్స్ అవడమేనా, లేకపోతే మళ్ళీ మీరు ఇంతకు ముందు చేసిన పనులు మళ్ళీ ఏమైనా చేసుకుంటారా? ఎట్లా ఉంటది? గట్లేం లేదు. ఇప్పుడు నేను నా డ్యూటీ అయిపోయినాక ఇంటికి పోయి నేను వంటలు చేసుకుంటా, తింటా, రిలాక్స్ పడుకుంటా, రెస్ట్ తీసుకుంటాను. మళ్ళీ యాజ్ యూజువల్ పొద్దున్న డ్యూటీకి వచ్చేస్తారు. ఇంకా మార్నింగ్ లేసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసుకొని ఇంకా మార్నింగ్ డ్యూటీకి రావాలి. మీకు ఇప్పుడు ఫ్రెండ్స్ ఎవరైనా అయ్యారా మీ కమ్యూనిటీలో కాకుండా బయట నుంచి? ఫ్రెండ్స్ ఎవరైనా అయ్యారా ఇప్పుడు మీ సూపర్ హై ఆర్థిక్స్ కానీ, మీ ఇప్పుడు డిపార్ట్మెంట్ చేంజ్ అయింది, కొత్త వాళ్ళు పరిచయం అయ్యారు, మీ కమ్యూనిటీ నుంచి కాకుండా బయట వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా? లేకపోతే మీకు ఎట్లా చూస్తున్నారు? మాకైతే అందరు బాగా చూస్తున్నారు మేడం, మంచిగా చూస్తున్నారు. మా టీఎస్ లో అయితే చాలా హ్యాపీగా చూస్తారు, మంచిగా రిసీవ్ తీసుకుంటున్నారు, మంచి రెస్పెక్ట్ ఉంది. మా సార్ వాళ్ళకి కూడా, మా ట్రాఫిక్ పిఎస్ సార్ వాళ్ళకి కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు సార్. ఎందుకంటే మాకు చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. సంతోషమైన విషయం. సో థ్యాంక్ యూ అండి. మీరు ఇంకా చాలా మంచి స్థాయికి ఎదగాలి. ఇక్కడ వరకు వచ్చారు, పాపం ఎన్నో కష్టాలు చేసి ఇక్కడ వరకు రావడం అనేది మామూలు విషయం కాదు. సో మీ కష్టానికి తగ్గట్టు దేవుడు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరిగింది. దీన్ని అలాగే నిలబెట్టుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఓకే మేడం. ఇంకొకటి ఏంటంటే ఇంకా ఇదే రిజర్వేషన్స్ కాకుండా అన్ని రిజర్వేషన్లల్లో మాకు కూడా రిజర్వేషన్స్ ఇవ్వాలి. మా దాంట్లో కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వల్ల కూడా మంచి మంచి జాబ్లు ఇవ్వాలని నా తరపు నుంచి సీఎం రేవంత్ రెడ్డి సార్కి కోరుకుంటున్నా. సో మీకు ఇంకా ఇతర రంగాల్లో కూడా మీకు అవకాశాలు కావాలని మీ అభిలాష? ఇతర రంగాల్లో కూడా మాకు అవకాశం కావాలి. ఎందుకంటే మంచి మంచి స్టడీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మన ఏమంటారు డాక్టర్ చేసిన వాళ్ళు ఉన్నారు, టీచర్స్ చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకు కూడా గవర్నమెంట్ జాబ్ ఇస్తే మంచిగా ఉంటుందని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డిగ్రీ ఫైనల్ ఇయర్, బీటెక్ ఫైనల్ ఇయర్ ఇట్లా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంటర్ చదివిన వాళ్ళు ఉన్నారు, 10th చదివిన వాళ్ళు ఉన్నారు. ఎవరికి ఏ రకంగా ఉపయోగపడే జాబులు వాళ్ళకి ఇవ్వాలని నా తరపు నుంచి సీఎం రేవంత్ రెడ్డి సార్కి నేను ధన్యవాదాలు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. రైట్ అండి మహాలక్ష్మి గారు, మీరు అన్నట్టు కూడా మిగిలిన రంగాల్లో అన్నిట్లో కూడా వీళ్ళకి రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నారు. అన్నిట్లో కూడా వీళ్ళకి కేవలం గవర్నమెంట్ సంబంధించిన రంగాలే కాకుండా ప్రైవేట్ రంగాల్లో కూడా మీరు ట్రై చేయాలండి. ఇప్పుడు మీకు ఎలాగో గౌరవం దొరుకుతుంది కాబట్టి సొసైటీలో మీకంటూ కూడా ఒక పేరు అయితే ఇప్పుడు రావడం జరిగింది కాబట్టి మిగిలిన ప్రైవేట్ సంస్థలకు కూడా వెళ్ళి మీరు అప్లై చేసుకుంటే బాగుంటుందని నా మన్నవి. ప్రైవేట్ లో కూడా, హాస్పిటల్లో కూడా మా నర్స్ చేసిన వాళ్ళు, అంటే నార్మల్ గా నర్స్ చేసిన వాళ్ళు ఉన్నారు,
అలాంటి వాళ్ళపై హాస్పిటల్ అడిగితే నర్స్ గా మేము చేస్తామంటే అమ్మ మీరు ట్రాన్స్జెండర్ వస్తుంది, ఇలాంటి వాళ్ళకి మేము ఇయ్యమమ్మ అని చాలా సార్లు పంపించారు మా ఫ్రెండ్స్ వాళ్ళకి. వాళ్ళు ఆపరేషన్ చేసి డెలివరీ కూడా చేస్తారు మా ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళకి రిటర్న్ పంపించారు. మీరా మీకు తీసుకోలేము మేము అలాగని. ఈసారి అయితే అంటే ఇప్పుడు ప్రైవేట్ గా కూడా చేసుకొని బతుకుతారు మా వాళ్ళు, చాలా మంది ప్రైవేట్ గా కూడా చేసుకుంటారు. కానీ వీళ్ళు ఇవ్వరు కదా మేడం, పోయి మేము చేసుకుంటామంటే మీరు ట్రాన్స్జెండర్ అమ్మో మా స్టాప్ రాదేమో, మీ వల్ల మాకు గిరాక్ కాదేమో, మీ వల్ల మా దగ్గర కస్టమర్స్ రారేమో అలాగని చూస్తారు. కానీ ప్రతి దాంట్లో కూడా ప్రతి ఒక్క పని చేసుకొని బతికే మాకు స్తోమత ఉంది, బతుకుతాము. ఆ స్టామినా కూడా మాకు ఉంది. ఎక్కడ పోయినా మాకు పని ఇస్తే మేము పని చేసుకొని బతుకుతాము. ఎందుకు మాకు 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి కదా పని చేసుకోవడానికి. ముంగటి వ్యక్తి మాకు ఇస్తేనే కదా మేము పని చేసుకొని బతుకుతాం మేడం. ఇగో చూడండి, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సార్ మాకు చిన్నగా మాకు జాబ్ ఇచ్చిండు. మేము ఎంత కంటిన్యూగా ఎంత హ్యాపీగా ఏమంటారు మొత్తం సిగ్నల్ ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, మంచిగా చేసుకుంటున్నాం మా డ్యూటీ మేము. అలాగే అన్ని పనులు కూడా మంచిగా చేసుకుంటారు. అన్నిట్లలో కూడా మా వాళ్ళకి జాబ్ ఇవ్వాలని నా కమ్యూనిటీ తరపు నుంచి అందరికి జాబులు ఇవ్వాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్ అండి, మీరు అన్నట్టు మీరు ఏదైతే అనుకున్నారో అన్ని కూడా జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఈ న్యూ ఇయర్ సందర్భంగా మరోసారి మీకు శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. అలాగే మా ప్లస్ టీ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇప్పుడు మేము ఎందుకంటే ఒక స్థాయికి వచ్చినాం కాబట్టి మాకు చిన్న చూపు చూడకుండా మంచిగా ఒక మీ ఇంట్లో ఉన్న వ్యక్తులకు చూడండి, బాగుంటది. ఇదే సమాజంలో మనం ఒక తల్లి పిల్లల లెక్క చూస్తే మాకు కూడా సంతోషం ఉంటుంది, బాగుంటది. మీకు మీ ప్రెస్ టీవీకి చాలా ధన్యవాదం మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా మహాలక్ష్మి గారు, ఇప్పుడు వాడు తను చెప్తున్న బాధ మామూలు విషయం కాదు. పాపం చాలా వివక్ష సొసైటీలో సమాజంలో వివక్షని అంతా కూడా చూసి ఇక్కడ వరకు రావడం జరిగింది. సొసైటీ ఇంత డిస్క్రిమినేషన్ చేసినా కూడా ఎక్కడ కూడా కుంగిపోకుండా నిలబడి ఈ స్థాయికి చేరుకోవడం అంటే చాలా గొప్ప విషయమే. సో అన్ని రంగాల్లో కూడా ఇలా మేము ముందుంటామని కూడా అంటున్నారు. మరి గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ సంస్థలు కూడా ఈ విధంగా చేయాలని, వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని మనం కూడా కోరుకుందాం. ఓవర్ టు ప్లస్ టీవీ స్టూడియో. This is Sahasra signing off. Maitrivanam, Hyderabad. Video journalist Vamshito. Thank you.